ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత ఇంత నమ్మక ద్రోహమా? ఈ విధంగా మీరు మోసం చేస్తారా? ఇది జగనన్న సైన్యమా లేకపోతే జగనన్న ధనాగారమా? సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే నెపంతో ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది. 1560 కోట్ల రూపాయల్లో 617 కోట్ల రూపాయలు ఎవరి చేతిలో పోతున్నాయి? అసలు ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర యువత కంటే. మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడైతే వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నామని చెప్పారో రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో పాపం వాళ్ళు ఎదురు చూసి, ఎంతోమంది పాపం ఉపాధి లేక ఉపాధి అవకాశాలు లేవని చెప్పి 7,92,347 మన రాష్ట్రంలో అప్లై చేశారు ఈ ఉద్యోగాలకి. 7,92,347 యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో 21,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, లక్షల్లో డిగ్రీ చదివిన వాళ్ళు. ఎంత అన్యాయం అండి! 5,000 రూపాయల కోసం వీళ్ళు అటువంటి ఉద్యోగం తీసుకోవడానికి సిద్ధమయ్యారంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు యువతని ఈ విధంగా మోసం చేశారు? జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు. మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు. అది ఆయన ప్రయత్నం. ఇది కరెక్టా? దానికి 1560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అందులో 617 కోట్ల రూపాయలు ఎటుపోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా? ఎంత మోసం చేశారు ఈ వాలంటీర్ వ్యవస్థని? ఏం చేశారు మీరు ఈ వాలంటీర్లకు చెప్పండి. మొన్న కూడా 380 కోట్ల రూపాయలు పనిచేసామని చెప్తున్నారు. ఎందుకు మీరు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారు? గౌరవ వేతనం 5,000 రూపాయలు ఏంటి మీరు వాళ్ళకి ఇచ్చేది? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఎందుకు వచ్చి ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే దుస్థితి ఎందుకు తీసుకొచ్చారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటున్నాడు మా స్టార్ క్యాంపెయినర్లు నా సైన్యం అని. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎప్పటి నుంచో వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్లు మా వైఎస్ఆర్సీపీ వర్కర్లనే చెప్పారు వీళ్ళు, మా కార్యకర్తలనే చెప్పారు వీళ్ళు. ఎంత మోసం చేశారో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఉద్యోగ అవకాశాలు కల్పించాం, రేపటి రోజున మేము మీకు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఈ రోజున చూస్తే అసలు చట్టంలోనే లేదు అసలు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా ఒక్క పదం లేదు. పూర్తి స్థాయిలో మోసం చేయడమే కాకుండా డిపార్ట్మెంట్ పర్యవేక్షణ లేదు, ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ లేదు. ఒక ప్రైవేట్ సంస్థకి, హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ సంస్థకి మీరు కష్టపడి సేకరించిన డేటా మీ ఫోన్ల ద్వారా వాళ్ళకి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని ట్రైన్ చేయడానికి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట ఈ ఏజెన్సీ. 617 కోట్లు సంవత్సరానికి ఎట్టుపోతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదు. ఉద్యోగ అవకాశాలు కల్పించారా కనీసం? అది లేదు, మోసం చేశారు. మీకు 7,92,347 మంది యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే, ఈ 2,60,000 ఉద్యోగాల కోసం అప్లై చేసుకుంటే ఈ రోజున వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలి. దేనికోసం వీళ్ళు ఈ విధంగా మన ఇంటికి వచ్చి ఈ సమాచారం తీసుకుని ఒక వ్యక్తికి లబ్ధి కలగడానికి కోసం ఎందుకు ఇంత సైన్యం తయారు చేస్తున్నారు?
ఇది ప్రజాస్వామ్యబద్ధమా? క్షేత్రస్థాయిలో ఇంటింటికి మీరు పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కానీ వాళ్ళకి 1560 కోట్ల రూపాయలు జీతాలు ఇస్తున్నామని చెప్పి కాంట్రాక్చువల్ సర్వీసెస్ అని చెప్పి మీరు మరి వీళ్ళందరినీ మభ్యపెట్టి పాపం ఇన్ని సంవత్సరాల నుంచి చట్టంలోనే మీరు మార్పు తీసుకురాకుండా వాళ్ళని అగౌరవపరిచినట్టు కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇది నిజంగా మీ సైన్యమా? వాళ్ళు మిమ్మల్ని నమ్మారు, కానీ మీరు మోసం చేశారు. ఇది ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరగాలి. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరి చేతిలోకి 617 కోట్లు దారి మళ్ళిందో ఖచ్చితంగా మేము తీస్తాం. కష్టపడి పాపం జీతాలు పెంచకుండా 5,000 రూపాయలు గౌరవంగా ఏదో పాపం వాళ్ళకి క్షేత్రస్థాయిలో ఉద్యోగాలు ఉన్నాయని చెప్పుకోవడానికి కోసం వాళ్ళు డిగ్రీలు చదువుకున్న, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న కష్టపడే ఈ యువతని ఈ విధంగా మీరు మోసం చేసి దగాకి పాల్పడ్డారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. దోషుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి. ఈ దోపిడీ చేసిన ఈ వ్యవస్థ, ఈ FOA ఏజెన్సీ ఎక్కడ ఉంది, దీని వెనుక ఎవరు, ఈ వివరాలు తప్పకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల ముందు మేము మరొక్కసారి నిలబెడతామని జనసేన పార్టీ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది రాష్ట్రంలో, దయచేసి మన ప్రజలు అర్థం చేసుకొని ఆలోచించాలి. ఈ విధంగా దోపిడీ జరిగిపోతుంటే, ఈ విధంగా ప్రతి వ్యవస్థని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటుంటే ఎంత నష్టం జరుగుతుందో మన రాష్ట్రంలో దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున మీ అందరం కూడా కోరుతున్నాం.